మీకున్న ఏ సమస్యనైనా మాకు చెప్పండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువుగారు ఏ రకమైన రెమెడీ చెప్తారో అది మీకు కామెంట్ సెక్షన్‌లో రిప్లై ఇస్తాం. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అడగట్ల, ఏమీ అడగట్ల. మిమ్మల్ని మేము అడుగుతుంది ఒక్కటే. మీ రాశి, మీ నక్షత్రం, మీ సమస్య కామెంట్ చేయండి. నేను గురువుగారికి చూపిస్తాను. ఆయన ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్తారు. ఆ సమాధానాన్ని మేము మీకు కామెంట్ రూపంలో, కామెంట్ రిప్లై రూపంలో తెలియజేస్తాం. ఛానల్ సబ్స్క్రిప్షన్ అడగట్లా, ఉచితంగా చేస్తున్నాం ఇది మేము. ఫ్రీగా ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. సబ్స్క్రిప్షన్ కూడా అడగట్లేదు మేము. కానీ ఉచితంగా ఈ సేవ మీకోసం చేయమని గురువుగారు అడిగారు కాబట్టి మేము చెప్తున్నాం. దయచేసి ఒక 2, 3 కామెంట్లు కాకుండా ఒక 50, 100 కామెంట్లు అయినా ఇస్తే ఆయనకు కూడా సమాధానం చెప్పడానికి ఆయనకు కూడా ఉత్సాహంగా ఉంటుంది, బాగుంటుంది. ఒకళ్ళిద్దరు కాకుండా ఎక్కువ మంది అడగండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా అడగండి. 2, 3 కామెంట్లే వేసేవాళ్ళైతే మీకు తెలిసిన వాళ్ళు కూడా అడిగి ఒక 10 కామెంట్లు మీ సమస్యల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏప్రిల్ 11 శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆకాశంలో అద్భుతమైనటువంటి గ్రహ సంచారం జరగబోతోంది. ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క గమనం, అలాగే స్థానాల యొక్క బలం కారణంగా ఈ పైన ఇప్పుడు చెప్పబోతున్నటువంటి 7 రాసుల వారికి అఖండ రాజయోగం ప్రారంభం కాబోతోంది. కుంభరాశి కుంభరాశి వారికి శనిగ్రేవుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఊహించినటువంటి మార్పులు రాబోతున్నాయి. వీరిప్పుడు వరకు అనుభవించినటువంటి కష్టాలకి స్వస్తి పలికే సమయం ఆసన్నమైంది. వృత్తిపరంగా పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కేవలం ధనం మాత్రమే కాకుండా సమాజంలో గౌరవం పెరగడం ఈ కాలం నాటికి ప్రధానమైనటువంటి లాభం. కుటుంబంలో నెలకొన్నటువంటి చిన్న చితక గొడవలు సద్దుమణిగి మనశ్శాంతి లభిస్తుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి శనివారం ఉదయం 5 గంటల సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక ఉల్లాసం కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి రాజయోగం ద్వారా పాత బాకీలు వసూలవుతాయి. శనీశ్వరుడు మీ తలరాతని మార్చబోతున్నాడు అనడానికి సంకేతంగా మీకు ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అందుతుంది. ఉద్యోగరీత్యా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మాట తీరు వల్ల ఇతరులను సులభంగా ఆకట్టుకోగలుగుతారు. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం వల్ల మీరు క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఇది భవిష్యత్తులో మీకు గొప్ప పునాదిగా మారుతుంది. మేషరాశి జాతకులకి శనిదేవుడు స్థిరాస్తి లాభాలను చేకూరుస్తాడు. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయాలనేటువంటి మీ కళ ఈ కాలంలో నెరవేరే అవకాశం ఉంది. కార్యాలయంలో మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందుతుంది. శారీరక శ్రమ బాగా తగ్గుతుంది, విశ్రాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శనివారం తెల్లవారుజాము నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం ప్రవేశిస్తుంది. అది రోజంతా మిమ్మల్ని చాలా చురుగ్గా ఉంచుతుంది. కన్యారాశి వారికి అఖండ రాజయోగం వల్ల సంతాన సౌఖ్యం కలుగుతుంది. ఇన్నాళ్ళు పిల్లలు లేరని బాధపడుతున్నటువంటి కన్యారాశి వారికి చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది. ఈ అఖండ రాజయోగం మొదలైన రోజు నుంచి కొద్ది రోజుల పాటు మీకు గుడ్ న్యూస్ రాబోతుంది. పిల్లల పరంగా పిల్లల ఎదుగుదల, ఆల్రెడీ పిల్లలు ఉన్న వారి యొక్క ఎదుగుదల సరిగా లేదని బాధపడే వారికి కూడా ఒక కొత్త ఉత్సాహము, సంతోషము రాబోతున్నాయి. వ్యాపారస్తులకి కొత్త అగ్రిమెంట్స్ కూడా కంప్లీట్ అయ్యే పీరియడ్ ఆఫ్ టైంగా ఇది కనిపిస్తుంది. గతంలో పోగొట్టుకున్నటువంటి వస్తువులో చాలా ఇంపార్టెంట్ అండ్ ఎమోషనల్ అండ్ మెమరబుల్ థింగ్స్ ఏవైనా పోగొట్టుకుంటే అవి కూడా దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కళాకారులకి, రచయితలకి మంచి సమయం ఇది. ఒక స్వర్ణయుగం లాంటిది వీళ్ళకి. శనిదేవుడి కరుణా కటాక్షాల వల్ల శత్రువుల మీద బ్రహ్మాండమైన విజయాన్ని కన్యారాశి వాళ్ళు సాధించబోతున్నారు. మకర రాశి వారికి సొంత అధిపతి అయినటువంటి శనిదేవుడు విశేష అధికారాలను కట్టబెడతాడు. మకర రాశికి సొంత రాశి అధిపతి శనిదేవుడు కాబట్టి విశేషమైన అధికారాలు కట్టబెడతాడు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవీ యోగం పట్టొచ్చు. సమాజ సేవలో పాల్గొనే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలకు ఉన్నటువంటి అన్ని రకాల ఆటంకాలు తొలగిపోబోతున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో పెద్దల యొక్క ఆశీస్సులు దక్కబోతున్నాయి. ప్రతిరోజు చేసేటువంటి పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది. మీ తెలివితేటలతో క్లిష్టమైనటువంటి సమస్యలను చాలా ఈజీగా పరిష్కరిస్తారు. ఆరోగ్య సమయంలో పట్ల జాగ్రత్త వహించడం మంచిది. మిథున రాశి వారికి భాగ్యస్థానంలో గ్రహాల యొక్క అనుకూలత వల్ల అదృష్టం బ్రహ్మాండంగా తలుపు తట్టబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో దైవ బలం, మీరు నమ్మేటువంటి దేవుడి యొక్క బలం తోడవుతుంది. తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఉంది పెద్దవాళ్ళు అయితే మిథున రాశి వాళ్ళు, బంధువులతో ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగిపోయే అవకాశాలు, మళ్ళీ సంబంధాలు బలపడడం తద్వారా ఆస్తి పంపకాలు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణ, ఆల్రెడీ వ్యాపారాలు చేసేవారికి వ్యాపార విస్తరణ, ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ విస్తరణ, వేరే ప్రాంతాల్లోకి ప్రమోషన్లు రావడం ఇట్లాంటివి కూడా జరగబోతున్నాయి. ఈ రాజయోగం వల్ల మిథున రాశి వారికి దొరికేటువంటి అతిపెద్ద లాభం ఏంటంటే సమయపాలన. దీనివల్ల మీ దినచర్య డిసిప్లైన్గా క్రమబద్ధీకరణ అవుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తులారాశి వారికి శనీశ్వరుడు ఉన్నత స్థితిని కల్పిస్తాడు. వీరికి ఆకస్మిక ధనలాభంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఎంతో మధురంగా సాగుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. మీలోని నాయకత్వ లక్షణాలు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తాయి. సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతారు. శని ప్రభావం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు చాలా చాలా పటిష్టంగా ఉండబోతున్నాయి.